శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం పార్లమెంటు పరిధిలో జనసేన ఉత్తమ సభ్యత్వ నమోదు కార్యక్రమంపై సమీక్ష సమావేశం నిర్వహించారు. జనసేన పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ షేక్ రియాజ్, అనంతపురం ఉమ్మడి జిల్లా అధ్యక్షులు చైర్మన్ డీసీ వరుణ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి, జనసేన నాయకులు పాల్గొన్నారు. కర్నూలు జిల్లా కౌతాల మండలం ఉరుకుంద నరసింహ ఈరన్నస్వామి దేవస్థానం పాలక మండలి అధ్యక్షులు, మెంబర్ల వివరాలను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. దీనిపై నియోజకవర్గంలోని టీడీపీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈరన్నస్వామి ట్రస్ట్ బోర్డు చైర్మన్ను స్థానికులకే కేటాయించాలని టీడీపీ నాయకులు డిమాండ్ చేశారు. యువగలం పాదయాత్రలో నారా లోకేష్తో కలిసి నడిచిన వారికి పదవులు ఇంటి గడపకే వస్తాయని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఉమెన్ ఎంపవర్మెంట్ ర్యాలీని నిర్వహించారు. బేటీ బచావో బేటీ పడావో మిషన్ శక్తి మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మహిళల సాధికారిత, విద్య, ఉపాధి అవకాశాలు, స్వయం ఉపాధి సంఘాలను బలోపేతం చేయడానికి ప్రత్యేక ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలిపారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం పోలవరం పోలీస్ స్టేషన్లో ఏలూరు రేంజ్ ఐజీ జీవీజీ అశోక్ కుమార్ తనిఖీలు నిర్వహించారు. ఈ ప్రాంతం యానాం సరిహద్దులో ఉండటం వల్ల మద్యం, పెట్రోలు, డీజిల్ స్మగ్లింగ్ జరుగుతుందన్నారు. స్మగ్లింగ్ను అరికట్టడంతో పాటు ప్రమాదాల నివారణకు తగు చర్యలు చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. ఏలూరు జిల్లా బుట్టాయగూడెం తహసీల్దార్ కార్యాలయం ఎదుట మహిళా వీఆర్ఓలో ఆందోళన చేపట్టారు. విధి నిర్వహణలో తహసీల్దార్ను తమను వేధిస్తున్నారని మహిళా వీఆర్ఓలు ఆందోళన పట్టుపట్టారు. తమ పట్ల అసభ్యకరంగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తహసీల్దార్పై చర్యలు తీసుకోవాలని బుట్టాయగూడెం పోలీస్ స్టేషన్లో వినతి పత్రం అందించారు. హనుమకొండ జిల్లా దామెర గ్రామంలో పట్టపగలి దొంగతనానికి పాల్పడిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంటి యజమాని సంపంగి చేరాల ఇంటి తాళాలు పగలగొట్టి మరీ చోరీకి తెగబడినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేశారు. అతని వద్ద నుంచి 47,000 నగదు, ఒక 2 వీలర్ను స్వాధీనం చేసుకున్నారు. ముద్దాయి దమ్మన్నపేట మండలం వర్ధన్నపేటకు చెందిన బెల్లి సందీప్గా పోలీసులు గుర్తించారు. మార్కాపురం జిల్లా త్రిపురాంతక మండలం దివిపల్లి జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. చేపల లోడుతో వెళ్తున్న లారీ ఎదురుగా వస్తున్న బొలెరో వాహనాన్ని ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో అదుపు తప్పిన చేపల లోడు లారీ రోడ్డు పక్కనే ఉన్న పొలంలోకి దూసుకెళ్లి బోల్తా పడింది. దీంతో చేపలన్నీ చెల్లాచెదురుగా పడిపోయాయి. సమాచారం తెలుసుకున్న స్థానిక ప్రజలు చేపలను తీసుకునేందుకు ఎగబడ్డారు. ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్ష కేంద్రాల వద్ద కనీస సౌకర్యాలు కల్పించని కాలేజీ యాజమాన్యాలు నిమ్మకు నీరెత్తినట్లు కనిపిస్తున్నాయి. రాజేంద్రనగర్ డివిజన్ హైదర్గూడలోని విజ్ఞాన్ కాలేజీ సెంటర్ వద్ద రోడ్లపై డ్రైనేజీ పొంగి పొర్లుతోంది. ఎక్కడి చెత్త అక్కడే ఉండటంతో పరీక్షలకు హాజరైన విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పరీక్షా కేంద్రం వద్ద రోడ్డుపై ప్రవహిస్తున్న మురుగునీరు నుంచే విద్యార్థులు నడిచి వెళ్తున్నారు.